నిన్న మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ నంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ స్టేషన్ పెట్టారు అని చెప్పారు. మేము ప్రభుత్వ పాఠశాలలో టెంపరీగానే జీవో ఏదైతే ప్రారంభించడం జరిగింది, వారు అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరాల కాలం ముందు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లోనే ప్రారంభించారు. తహసీల్దారు ఆఫీసు రావడం వల్ల పోలీస్ స్టేషన్కి ఎక్కడికి దరఖాస్తులు ఇస్తారో ఎంఆర్ఓ ఆఫీసు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కొరకు, భూముల పట్టాల కొరకు, అదేవిధంగా రకరకాల పనుల కొరకు తహసీల్దార్ దగ్గరికి కూడా వచ్చి మన స్కూల్లో డిస్టర్బెన్స్ అనే విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నా. మాట్లాడినటువంటి ఏ పనుల కొరకు వచ్చారు, ఎందుకు శంకుస్థాపన చేశారు? గాంధీనగర్ గుట్ట మీద 4 మంత్రులు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ కొరకు శంకుస్థాపన చేసి 4 కోట్ల రూపాయల నిధులు రోడ్ల కొరకు అభివృద్ధి చేయడం జరిగింది. అదే రకంగా కాసింపల్లి నుంచి గంగేడు కానీ, భూపాలపల్లి సెంటర్ నుంచి సుభాష్ కాలనీ కానీ 4 మంత్రులు వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. సీతక్క సమావేశానికి వచ్చినప్పుడు మొన్న చిట్యాలో 40 కోట్ల రూపాయలతోని వడ్డీ లేని రుణం చెక్కు కూడా అందజేయడం జరిగింది. డాక్రా సభ్యురాలు చనిపోతే ఇద్దరికి 20 లక్షల చొప్పున చెక్కులు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా దుద్దుల శ్రీధర్ బాబు గారు వచ్చిన మంత్రుల పర్యటనలో భాగంగా నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి అది సంతోషం తేవడం అని చెప్పినాం. ఓకే, కానీ ఏమి మర్చిపోతున్నారనే విషయాన్ని చెప్పారు. ఆడ పోలీస్ స్టేషన్ ప్రారంభించాం, ఇక్కడ 5 కోట్ల 50 లక్షల రూపాయలతో జెన్కో సిఎస్ఆర్ నిధులు వచ్చి చెల్కోట్ బస్ స్టాండ్ లో అనేక యాక్సిడెంట్లు జరుగుతుంటే 5.5 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. మీరు పెండింగ్ పెట్టినటువంటి మధు సుగరాచారి గారు 2 BHK ఇల్లు నిర్మాణం చేస్తే 10 సంవత్సరాలలో మీరు పంపిణీ చేయలేని 2 BHK ఇళ్లను పారదర్శకంగా చేసినాము. మేము డ్రా తీసినామని చెప్తున్నాము. మీ 500 ఇళ్లలో పంపిణీ చేస్తే, డ్రా తీసేస్తే 170 ఇళ్లు లాకేసి ఉన్నాయి. అదేవిధంగా ఇల్లు ఉన్నవారున్నారు, మేము అవి కూడా విచారణ జరిపి ఇళ్ల స్థలాలు ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రకారంగా ఇవ్వాలని ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ గారు విచారణ జరిపిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయని ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు పెట్టుకోలేని వారు 102 మంది ఉన్నారు. ఆ 102 మంది కూడా అనాథలు, ఇల్లు లేక, ఇళ్ల స్థలాలు లేక ఏదైతే కిరాయికుండి బతుకుతున్నారో చెట్ల కింద, వాళ్ళకు కూడా నిన్న ఒంగులేనితో పర్మిషన్ ఇప్పించి ప్రిన్సిపల్ సెక్రటరీ హౌసింగ్ గౌతమ్ గారితో, కలెక్టర్తో మాట్లాడి హ్యాప్ కూడా ఓపెన్ చేసి ఈ రోజు రేపు మీరందరూ కూడా వినాలి. వేదిక మీద ముందున్న వాళ్ళు ఈ పట్టణ వాసులందరూ కూడా 102 మంది దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళందరినీ కూడా విచారణ జరిపి నిజమైన వాళ్లకు ఇందిరమ్మ ఏదైతే 2 BHK ఇవ్వడం జరుగుతుంది.
సైడ్ డ్రైన్ లేవు, మంచినీళ్లు లేవు, కరెంటు లేదు. ఇవి కూడా పూర్తి చేయాలని వాళ్ళ ప్రభుత్వంలో కట్టించిన బేస్మెంట్ లెవెల్, పిల్లర్ లెవెల్, స్లాబ్ అయి పందులు, అదేవిధంగా మేకలు, గొర్రెలు పట్టే ఇల్లు ఉన్నాయి. వాటన్నిటి కూడా మంజూరు తీసుకొచ్చినాం. వాటిని కూడా కంప్లీట్ చేసి కంప్లీట్ షేప్ లో ఇల్లు ఇస్తాం. మాకు మీరు సెలక్షన్ చేసిన మీ ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు ఇన్కంప్లీట్ షేప్ లో ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఈ 2 BHK ఇళ్లను కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. అది పూర్తి చేయించే బాధ్యత నాది అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఇంకొకటి, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 50 కంప్యూటర్లతో నిరుద్యోగ యువత 2700 మంది ఉద్యోగాలు వచ్చాయి. జామ్యాలలో ఉద్యోగాలు రాని యువత హైదరాబాద్ పోయి ట్రైనింగ్ తీసుకోవాలంటే 50,000 రూపాయలు అవుతుంది. ఆ 50,000 అవసరం లేకుండా ఫ్రీగా బంగ్లాలో నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని మంత్రులు రాని కాడ కూడా వస్తుంటే మంత్రి గారు చెప్పారు, మా మంత్రిలో కూడా ఇంకా నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయలేదు, భూపాలపల్లిలో చేస్తున్నారని మా పొంగిరెడ్డి సీనియర్ అని చెప్పారు. ఇక్కడ నిరుద్యోగ యువత కొరకు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో నిరుద్యోగ యువత కొరకు మీ శాతగాని ప్రభుత్వంలో చేయలేని పనిని నేను ఈ 18 నెలల కాలంలో సింగరేణి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 38 పునవృత్తులతో ఓపెన్ చేయించాను. అదేవిధంగా ఇప్పుడు చదువును బట్టి స్కిల్ బట్టి కంప్యూటర్ ఏదైతే ట్రైనింగ్ ఇచ్చే కొరకు కూడా టాస్క్ ద్వారా 700 కంపెనీలను ట్రైనింగ్ ఇప్పించేసి ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాల కృషి కొరకు మా ప్రభుత్వం, మా మంత్రి గారు మేము ప్రయత్నం చేయడం జరిగింది. దాని కొరకు వచ్చాను. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లైబ్రరీ కూడా ఎక్కడో రేకుల షెడ్ల కింద సింగరేణిలో ఉంటే దాన్ని ప్రారంభించడానికి వచ్చి అందులో ఏసీలు పెట్టి రేపు కొత్త ట్రాక్స్ తీసుకొచ్చి ఫర్నిచర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడున్న సమాజంలో ఉపయోగపడే బుక్కులను కూడా పెట్టే కొరకే మా మంత్రుల పర్యటన ఉంది. ముఖ్యమంత్రి గారు పేరైండు అతి తక్కువ కాలంలో అని చెప్పారు. ముఖ్యమంత్రి పేరు కాలేదు. ఈ రోజు మీరు చెప్పిన మాట ఈ పద్ధతితో 10 సంవత్సరాల నుంచి విధ్వంసం చేసిన ఈ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చినటువంటి తెలంగాణను ఏదైతే 400 కోట్లతో ఆర్టీసీ ప్రయాణికులకు, మహిళా సోదరిమణులకు ఉచిత ప్రయాణం కల్పించి ఆరోగ్యశ్రీని 5 లక్షలు 10 లక్షలు పెంచి ఇంట్లో వాడుకునే రైతులు వాడుకునే కరెంటు పెంచి 58,000 ఉద్యోగాలు కల్పించి ఈ రోజు నిరుద్యోగ మరి యువకులకు కూడా జాబ్ ఫేర్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి 10 సంవత్సరాలలో రేషన్ కార్డు పేరు లేక, ఇన్కమ్ సర్టిఫికెట్ లేక, వాళ్లకు స్కాలర్షిప్ రాక, వైద్య ఆరోగ్యశ్రీలో పేరు లేక, వాళ్లకు అనేకమైనటువంటి చికిత్సలు లేక ఇబ్బంది పడుతుంటే మేము కొడుకుల పేర్లు లేకపోయినా, కోడల పేరు లేకపోయినా కుటుంబ సభ్యుల పేరు చేసి కొత్త రేషన్ కార్డు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ప్రమేయం లేకుండా పార్టీల ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డే కాకుండా 100 రోజుల పనిపోయేటువంటి నిరుద్యోగ ఏదైతే భూమి లేని నిరుపేదలకు నెలవేసి కూడా 12,000 రూపాయలు అందిస్తున్నాం. అదేవిధంగా 4.5 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. 5 లక్షల రూపాయలతో నిరుపేదలకు. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి 2 BHK ఇళ్లను కూడా ఒక 2-3 గ్రామాలు తప్ప ఏ గ్రామంలో కూడా కంప్లీట్ చేయలేదు. ఆ గ్రామంలో మిగిలిపోయినటువంటి వివిధ శ్రేణిలో ఉన్నటువంటి బెనిఫిషరీ సెలక్షన్ చేసిన వారికే మేము సుమారు 200 కోట్ల నిధులు తెచ్చి వాళ్ళ ఇళ్లను కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.